పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి 534 పరుగుల టార్గెట్ విధించింది. భారీ లక్ష్య ఛేదనతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే తడబడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇండియా బౌలర్లు బుమ్రా 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. మరో 2 రోజులు ఆట ఉండడంతో భారత్ గెలుపు ఖాయంగా తెలుస్తోంది. భారత్ రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి 534 పరుగుల టార్గెట్ విధించింది. భారీ లక్ష్య ఛేదనతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే తడబడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇండియా బౌలర్లు బుమ్రా 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. మరో 2 రోజులు ఆట ఉండడంతో భారత్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. భారత్ రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. మరింత సమాచారం అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, భారత్ ఆసీస్ ఫస్ట్ టెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ అపర్ణ, బార్డర్ గవస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాతో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నటువంటి ఈ టెస్ట్ మ్యాచ్ మన ఇండియా దూసుకుపోతుందనే చెప్పవచ్చు. మూడో రోజు ఈరోజు ఆట ముగిసే సమయానికి అటు బుమ్రా కెప్టెన్గా, భారత్ తరఫున కెప్టెన్గా ఉన్నటువంటి బుమ్రా అటు ఎంత ప్రెషర్ ఉన్నా కూడా, ఇటు కెప్టెన్గా తర్వాత బౌలర్గా ప్రెషర్ ఉన్నా కూడా చాలా సునాయాసంగా ఫేస్ బౌలర్తో ఇటు వికెట్లు తీస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆట ముగిసే సమయానికి 12 పరుగుల నష్టానికి ఆస్ట్రేలియాను మొత్తానికి ఒక 3 వికెట్లు మాత్రం తీశారు. ముఖ్యంగా మనం ఒకసారి మొదటి నుంచి గమనించినట్లయితే ఈ ఆక్టోపస్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్లో మొదటగా ఫస్ట్ ఇన్నింగ్స్లో మనకు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆల్అవుట్ ఇండియా ఆల్అవుట్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆస్ట్రేలియాను కూడా మన భారత్ బౌలర్లు మొత్తం బాల్ను స్వింగ్ చేస్తూ ఆస్ట్రేలియా టీంను కూడా కట్టడి చేసి 104 పరుగులకే ఆల్అవుట్ చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ తర్వాత రెండో ఇన్నింగ్స్లో కూడా చాలా నిలకడగా అటు యశస్విని జైస్వాల్తో పాటు కేఎల్ రాహుల్ కూడా నిన్న చాలా నిలకడగా చూసుకుంటూ ఆడుతూ ఈరోజు మాత్రం యశస్విని జైస్వాల్తో పాటు అటు విరాట్ కోహ్లీ, అటు చివరిగా నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా ఫామ్లోకి వచ్చారని చెప్పవచ్చు. ముఖ్యంగా సెంచరీతో చెలరేగినటువంటి యశస్విని జైస్వాల్ దాదాపు 150-161 పైగా రన్స్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత విరాట్ కోహ్లీ కూడా 100 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఇట్లా పరుగులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకసారి అంటే చాలా భారీ స్కోర్నే ఆస్ట్రేలియా ముందు ఉంచారని చెప్పవచ్చు. దాదాపు 534 టార్గెట్ను ఆస్ట్రేలియా ముందు పెట్టారు. సో 533 చేసినటువంటి భారత్ డిక్లేర్ చేసింది. విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన వెంటనే తర్వాత డిక్లేర్ చేసేసారు. తర్వాత బరిలోకి దిగినటువంటి ఆస్ట్రేలియా 12 పరుగుల నష్టానికి మాత్రం 3 వికెట్లు కోల్పోయింది. మెయిన్గా అంటే ప్యాట్ కమిన్సన్ అసలు మనం ఎందుకు వచ్చాడని కూడా అనుకోవచ్చు. అంటే చివరిలో బౌలర్ అతను చివరిగా రావాల్సినటువంటి బ్యాట్స్మెన్ ఫస్ట్ రౌండ్లోనే దింపినటువంటి పరిస్థితి. అంటే ఫస్ట్ ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు మెయిన్గా అంటే 2 మెయిన్ బ్యాట్స్మెన్లే అవుట్ చేసి ఒక కష్టాల్లోకి వెళ్ళిందని చెప్పవచ్చు. ఆస్ట్రేలియా విజయగా అంటే భారత్ విజయం దిశగానే వెళ్తుందని చెప్పవచ్చు. సో ఇప్పుడే మనకి ఆట ముగిసే సమయానికి మాత్రం భారత్ 3 వికెట్లు తీసి విజయం దిశగా దూసుకుపోతుందని చెప్పవచ్చు అపర్ణ.